ప్రస్తుతం మనతో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ప్రధానంగా బీసీలకి 42% రిజర్వేషన్ గురించి మీరు కొట్లాడుతా ఉన్నారు. కామారెడ్డిలో సభ పెట్టడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పుడు డిక్లరేషన్ ఏంటంటే అదే 23% పరిమితం చేయబోతున్నట్టుగా ఇది 25 తారీఖున జీవో జారీ చేసే పరిస్థితి కనపడతా ఉంది లోకల్ బాడీ ఎన్నికల్లో. మీరేం చెప్తారు? 42% సాధన సమితి మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ 42% స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్లో మా కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇచ్చిర్రు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారితో మేనిఫెస్టోలో పెట్టించిర్రు. అది సాధించే దిశగా మేమంతా కూడా పోరాటం చేస్తాము. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుపుతామని, గుర్తుల్లేని ఎలక్షన్ జరుపుతామని, జీవో తీస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మాకు మాట ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టించిండు. ఆయన చేస్తాడనే నమ్మకం ఇంకా ఉంది. ఆయనకి ఇప్పుడు ఏమంటుండంటే, చట్టసభలలో కూడా బీసీలకు ఎస్సీల మాదిరిగా రిజర్వేషన్ ఇస్తాను, సుప్రీంకోర్టులో కూడా జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో మేము రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి మేము రుణపడి ఉంటాము. తప్పకుండా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. కాబట్టి ఇది వెంటనే క్లియర్ చేయాలని మన భారతదేశ ప్రధాని బీసీ అయి ఉండి కూడా ఈ బీసీలందరినీ కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తుండు, ఆవేదనకు గురి చేస్తుండు. కాబట్టి ఆ బిల్లులు వెంటనే ఆమోదించాలి. ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారము మేము మొన్ననే కామారెడ్డిలో ఆక్రోశ సభ వేలాది మందితో నిర్వహించినాము. మీరందరు చూసిరు కదా. అది మేమంతా ఈ రిజర్వేషన్ సాధించే దిశగా గ్రామ గ్రామాన, ఎందుకంటే మేము బీసీలము 2.5 కోట్ల మంది ఉన్నాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాక్, మైనార్టీ అందరం కలిస్తే మేమే 3.5 కోట్ల మంది ఉన్నాము. 90% ఉన్నోళ్ళు అది నడుస్తుంది, కానీ 4-5% ఉన్నోళ్ళు మమ్మల్ని శాసిస్తున్నారు. కాబట్టి అది ఎప్పటికీ జరగదు. ఇంతకోణం కొట్లాడుతున్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వంలో చలనం కనపడట్లేదు కదా మరి దీని మీద. ఎందుకంటే గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, మరియు భారతదేశ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నాయకులము మరియు 42% సాధన సమితి నాయకులము కూడా మేమంతా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారిని కలిసి మేము పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రైవేటు బిల్ అయినా పెట్టే విధంగా మేమందరం కలిసి ఆయనను రిక్వెస్ట్ చేస్తాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. ప్రస్తుతం నాతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఐలి వెంకన్న గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అదే 23% లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే ప్రయత్నంగా దాదాపు ఇంకొక 2-3 రోజుల్లో ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే మరి బీసీలందరూ కూడా 42% పరిమితం చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే కొట్లాడుతున్న పరిస్థితి. రకరకాల వేదికగా కూడా వాళ్ళు వాళ్ళ నినాదాలు లేవనెత్తే పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మాట్లాడదాం. అన్న, ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికల విషయంలో మరి 23% పరిమితం చేస్తే బీసీలని మరి బీసీల ఆగ్రహం చూసే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? మీరు యాక్సెప్ట్ చేస్తారు? నమస్కారం, నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఎందుకంటే 23% కూడా రిజర్వేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసారు. కేసీఆర్ ఉన్నటువంటి దాన్ని 23 దాన్ని 42కు అని అమెండ్మెంట్ చేసి గవర్నర్ దగ్గర బిల్లు పంపిర్రు. అది అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే అది కూడా ఇప్పుడు 23 అమలు చేసే పరిస్థితి లేదు, ఇటు 42 చట్ట ప్రకారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇవాళ పేపర్లో చూసాం. మేము డెడికేషన్ కమిషన్ ద్వారా ఎన్నికల కమిషన్కి మేము లెటర్ రాసి 42% అమలు చేయండి అని చెప్పేశాను. ఇంతకుముందు కూడా ఇట్లాంటి చేసిండ్రు. మహారాష్ట్రలో కూడా దాదాపు 2 సంవత్సరాలు పరిపాలనలో సర్పంచులు ఉన్న తర్వాత, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్న తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే, ఈ అగ్రకులాల వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే మొత్తం గ్రామ పంచాయతీల జరిగినటువంటి
ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ ఖర్చు ఇదంతా హంగామా ఇదంతా పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళా ఇబ్బందులు అయితే మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి? అందుకే మేము అంటా ఉన్నాం, బీసీలకు ఏంటంటే 42% రిజర్వేషన్లు అనేది ఒక చట్టం. దాదాపు 2 సంవత్సరాల 12 రోజులు అవుతుంది బీసీలకి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా వాగ్దానం చేసి. ఈ 2 సంవత్సరాల 12 రోజులు అయినా సరే ఇప్పటికీ అమలు చేయలేని పరిస్థితుల్లో 20 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకోనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది ఏంటంటే మేము చట్ట ప్రకారం ఇవ్వలేం కాబట్టి ఏదో పార్టీ పరంగా ఇస్తామని. బీసీలు బిచ్చగాలు కాదు, మేము అడుక్కోవడానికి చట్టం కావాలి, చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు కూడా ఎన్నికలు వాయిదేయాలి. సర్పంచ్ ఎన్నికలకు గుర్తులే ఉండవు. గుర్తులు లేని వాటికి మేము ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని దాటవేసే ధోరణి రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది. కాబట్టి కదా సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే 3,000 కోట్ల బడ్జెట్ ఆగిపోతుందనే అంశాన్ని కూడా లేవనెత్తుతా ఉన్నారు కదా. ఇమీడియట్ గా సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి కారణం అదే అని చెప్తా ఉన్నారు. పక్కన చాలా 4-5 రాష్ట్రాల్లో ఇప్పటికీ 4-5 సంవత్సరాల సంది ఎన్నికలు జరగట్లేదు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేంత వరకు కూడా ఎన్నికలు జరగవని అక్కడ బీసీలు హెచ్చరించడం వల్లనే ఆ ఎన్నికల ప్రక్రియ అక్కడ ఆగింది. ఇక్కడ కూడా అంతే. దాదాపు చాలా రోజుల నుంచి ఉంది. 3,000 కోట్లు కాదు, మాకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు. 20,000 కోట్లలో మేము అనేది ఏంటంటే మాకు ఇచ్చిన రూపాయి ఇవ్వట్లేదు, ఇచ్చింది కూడా అమలు చేయట్లేదు. ఈ వాగ్దానాలన్నీ కూడా తుంగలు తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లలో 3,000 కోట్లు మాకు బీసీలకు ఇచ్చే దాంట్లో తగ్గించుకొని 97,000 కోట్లు ఇవ్వండి. మీరంతా నష్టపోతా ఉంటారు కదా. అంతే తప్ప ఏదో 3,000 కోట్ల కోసం కేంద్రం ఇస్తుంది ల్యాబ్స్ అయిపోతుంది. ల్యాబ్స్ ఎప్పుడు మార్చిలో అవుతుంది. సెప్టెంబర్లో శీతాకాల సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్. ఆ పార్లమెంట్లో నీకు 234 మంది కాంగ్రెస్ పార్టీ ఇండియన్ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులతో కలిపితే 300 మంది అవుతారు. 300 మంది వాగ్దానం చర్చ జరపండి, మోషన్ ఇవ్వండి పార్లమెంట్లో. స్పెషల్గా శీతాకాల సమావేశాల్లో మీరు చర్చ జరపండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభ సభ్యులు 4 కదా, మీరందరూ చర్చ జరపండి. మొత్తం కర్ణాటక పక్క చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి చర్చ జరిపి చట్టబద్ధత తీసుకురండి, బీజేపీని ఒప్పించండి, సకల పక్షాన్ని తొలకపోండి. అదేవిధంగా బీసీ సంఘాలను కూడా యాక్టివ్గా పనిచేసే సంఘాలను కూడా తొలకపోండి. లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ సమావేశంలో జంతర్ మంతర్ ముట్టడిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా తక్షణం రాజీనామా చేయాలి. మీరు ఇంతగా నిలదీసినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చలనం కనపడట్లేదు కదా. అదే పాత పద్ధతిలో వెళ్లే ప్రయత్నమే కనపడుతుంది తప్పితే ఎక్కడా కూడా మీ సంఘాలన్నింటినీ కలుపుకుని పోవడం కానీ లేదా అఖిల పక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కానీ ఇక్కడ చేస్తున్న విధంగా కనపడట్లేదు కదా. అంటే ఇక్కడ బీసీలకి సానుకూలంగా ఉంటూనే వ్యతిరేకించే పరిస్థితి కనపడతా ఉందా కాంగ్రెస్ పార్టీ? అంటే దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. బీసీల పట్ల ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, అందుకే రాహుల్ గాంధీ మొన్న మేము తప్పు చేసినామని వారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో బీసీలను విస్మరించినాం, ఇప్పటి నుంచి చేస్తామని. కానీ ఒక పక్క రాహుల్ గాంధీ ఆ ప్రకటన చేస్తా ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఈ ప్రకటన చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు బీసీల పట్ల వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ ద్వంద్వ వైఖరి, ఈ ద్విముఖ వైఖరికి మేము నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి, మాతో పాటు ఉద్యమంలో రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల వైఖరిని కూడా స్పష్టం చేయాలి. స్థానిక సంస్థల్లో మీరు బిచ్చగాళ్ళకి వేసినట్టు బీసీలకు ఇస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఏంటంటే రకరకాల వింగులలో జేఏసీల పేరుతో ఉన్నట్లు అందరినీ ఒక ఐక్య సంఘటన తీసుకొచ్చి ఒకే ఒక ఐక్య కార్యాచరణ, ఐక్య కూటమిని ఏర్పాటు చేసి ఆ పేరుతోటే ఉద్యమాన్ని కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని కూడా కార్యరూపం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సో ఇది పరిస్థితి. 42% పరిమితం చేసి ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము తిరుగుబాటు అయితే చేస్తాం, బీసీల నుంచి తిరుగుబాటు ఉంటుందనేది ఇప్పుడు ఐలి వెంకన్న గారు చెప్తున్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే